ఎన్నికల హామీ ఇచ్చే ముందు ఆలోచించి హామీలు ఇవ్వాలని రాజ్యాంగ సవరణ చేసే హక్కు పార్లమెంట్లకు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలకు కాదని ఈ విషయం తెలిసి కూడా ప్రజలను మోసం చేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో అభాసు పాలైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొని ఈటెల తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని, ఆ పార్టీకి అన్ని అవగాహన ఉండే ప్రజలను మోసం చేయాలని చూస్తుందని, ఈ జీవో నిలవదని మొదటి నుంచి రాజ్యాంగ నిపుణులు చెప్తున్నా వినకుండా జీవో తెచ్చిందని, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి కనీసం సర్పంచులకు పాత బకాయిలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని, స్థానిక ఎన్నికల్లోపు పెండింగ్ బిల్లులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 25 సంవత్సరాల నుంచి తన వెన్నంటే ఉన్న నాయకులకు బీజేపీ తరఫున బీఫామ్లు ఇచ్చి గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు, వార్డు మెంబర్ కావాలనుకునే, సర్పంచులు కావాలనుకునే వాళ్ళు, ఎంపీటీసీ, ఎంపీపీ, డిప్యూటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలనుకునే వాళ్ళు ఏమైద్దో అనే ఒక ఆందోళన ఉండే. పర్టికులర్ గా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి సృష్టించి ప్రజలని, రాజకీయ నాయకులని, వీటికంటే ముఖ్యంగా న్యాయ నిపుణులను కూడా విస్మయపరిచేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించిన యావత్ తెలంగాణ సమాజాన్ని బాధించింది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ పరంగా తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. 85% మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ. ఈ తెలంగాణలో బీసీలకు 42% మీరు ఏ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇస్తారో మంచిది అమలు చేయమని చెప్పి కోరినాం. భాజపా అసెంబ్లీలో, కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం. మేము కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక, చిత్తశుద్ధి లేక, కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది. అబాస్ పాలైపోయింది ఇవాళ ప్రజాక్షేత్రంలో. రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదు, అది కొత్త నాయకుడు కూడా కాడు. ఆయన 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ, ఒక 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇంత పేలవంగా, ఇంత అనాలోచితంగా, ఇంత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు, మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగిన వాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, వంచిండు. ఈ పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన, నేను 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి, మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ, రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు, తప్పకుండా మేము మద్దతు అని చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించారో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ సవరణ సంబంధించిన, ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత, హక్కు పార్లమెంట్కు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు. డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలా మందికి, ఎందుకో ధైర్యం చేయలేకపోయింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 42% అమలు చేసే సత్తానే ఉంటే ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి. షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు స్వయంగా మాట్లాడిండ్రు, ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి, మాకు సహకరించే ప్రయత్నం చేయండి. సహకరించాల్సింది పార్టీలు కాదు, సహకరించాల్సింది వ్యక్తులు కాదు, సహకరించవలసింది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది అది కావాలి. ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పిండు. కానీ జడ్జిమెంట్ రాలేదు, తీర్పు రాకముందే ఆధారబాధన నిన్న పొద్దున
నామినేషన్ల ప్రక్రియ సులువైందని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళే ఇచ్చుకున్నారు. దాంతో ఎంత అభాస్పాలైందో దాన్ని బట్టి అర్థం కావాలి. నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో, మనకు అనేక మంది న్యాయ నిపుణులు ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. వెనుకటి రోజులు కాదు, ఎడ్డి తెలంగాణ కాదు ఇది, గుడ్డి తెలంగాణ కాదు ఇది. ఇవాళ ప్రతి ఇంట్లో గుడిసెల్లో కూడా చదువుకున్న పిల్లలున్నారు. రాజ్యాంగం పట్టింత అవగాహన ఉంది, చట్టం పట్టింత అవగాహన ఉంది. మీరు ఈ పని చేయొద్దని చెప్పింది. ఈ వాదన పసలేని వాదన. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినటువంటి రెండు, ఒకటి ట్రైబల్స్, వాళ్ళు 70% అంటే 70% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, 90% అంటే 90% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అక్కడ 90% అంటే 90% ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఏ దళిత బిడ్డలు అయితే ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలి. ఈరోజు ఈ 42% ఇవ్వచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరైతే వివరించారో, ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం. మీకు తెలుసు, ఇవాళ ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు, పార్లమెంట్లే కాదు. గాంధీ గారు ప్రవచించిండు గ్రామ స్వరాజ్యం అని చెప్పి. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే గ్రామ సచివాలయం, మండల సచివాలయం, జిల్లా పరిషత్ శాఖ జరగాలి. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. అప్పటికి నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు, కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మోసం చేయకుండా, దగా చేయకుండా 42%తో బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న ఒకటి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో సజగలపడ్డ పార్టీ, ఇక రాదనుకున్న పార్టీ, ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే. ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీ కోటేస్తే గెలిచింది మీరు. మాట్లాడి